నమస్కారం. మిత్రులారా, మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది సంఘ సంస్కర్తలు వీరందరూ కూడా స్త్రీ విముక్తి కోసం, సాధికారత కోసం, స్వేచ్ఛ కోసం, విద్య కోసం, భాషా సాంస్కృతిక వికాసాల కోసం, అంతేకాకుండా కుల వివక్షలు, కుల దారుణాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తులు ఉన్నారు. మనం చూస్తే మనకు తెలుసు, గురజాడ అప్పారావు గారు దేశమును ప్రేమించమన్నా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్, కండగలిగితే తిండి గలదోయ్, తిండి గలవాడేను మనిషోయ్, దేశముని ప్రేమించమన్నా, దేశం అంటే మట్టి కాదోయ్ అని చెప్పినటువంటి మహాకవి గురజాడ మన తెలుగువాడి. త్రిపురనేని రామస్వామి మూఢ విశ్వాసాలపై, మూఢ నమ్మకాలపై వాదోపవాదనలు చేసి, తర్కాన్ని చేసి మూఢత్వానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి, వాదం చేసినటువంటి వ్యక్తి త్రిపురనేని రామస్వామి మన తెలుగువాడి. వ్యవహారిక భాష ఉద్యమానికి నాయకత్వం వహించింది మన తెలుగు బిడ్డ గిడుగు వెంకట రామమూర్తి. దళితుల హక్కుల కోసం, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటిది. మన హైదరాబాద్ నడిబొట్టున ఆది హిందూ సభను ఏర్పాటు చేసి మొట్టమొదటి బాలికలకు పాఠశాల కట్టించినటువంటి భాగ్యరెడ్డి వర్మ మన హైదరాబాద్ వాడే, మన తెలుగు వాడే. తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మద్రాస్ రాష్ట్రం కింద ఉన్నప్పుడు ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు మన తెలుగు వారే. మహిళా సాధికారత కోసం, విద్య కోసం, విముక్తి కోసం స్వాతంత్రోత్సవంలో భాగంగా పోరాడింది మన హైదరాబాద్ బిడ్డ దుర్గాబాయి దేశ్ముఖ్ మన తెలుగు బిడ్డనే, మన తెలుగు తల్లినే. గిరిజనుల కోసం, గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగానే కాకుండా నైజాం నవాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడినటువంటి, అటు విశాఖ మన్యంలో అల్లూరు సీతారామరాజు, ఇటు ఆదిలాబాద్ అడవుల్లో కొమరం భీం, రామ్జీ గోండు వీరులు మన తెలుగు బిడ్డలే. ఇలాంటి అనేక మంది తెలుగు సంఘ సంస్కర్తలు మన తెలుగులో ఉన్నారు, మన తెలుగు బిడ్డలుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఉన్నారు. వీరందరిలో ఈరోజు కందుకూరి వీరేశలింగం గారి 178వ జయంతి ఉత్సవాలు ప్రభుత్వ పరంగా గాని, ప్రజల పరంగా గాని ఈరోజు ఆ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి కందుకూరి వీరేశలింగం? ఆయన చేసినటువంటి సంఘ సంస్కర్తగా ఎలా పేరొందాడు, సంఘ సంస్కరణ ఏమిటి అని చూసినప్పుడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణీయ భావజాలానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణీయ వ్యవస్థలోని మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తి, పనిచేసినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం, ఒక బ్రాహ్మణుడు. సంఘ సంస్కర్తలందరూ కూడా కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, సమాజంలో ఒక ఆలోచనను రేకెత్తింపజేసి అసమానతలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి మహానుభావులు, గొప్ప సంఘ సంస్కర్తలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో వీరేశలింగం గారు ఏం చేశారు అని మనం చూసినప్పుడు, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి బ్రాహ్మణ స్త్రీలు విధవరాలుగా అయినప్పుడు, అంటే భర్తలు మరణించినప్పుడు చేసుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండింది. ఆ పరిస్థితి మార్పు కోసం ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విధంగానైతే సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేసి విధవరాళ్లుగా ఉన్నటువంటి వాళ్ళు గర్భం ధరిస్తే ఏ కారణాల చేతనైనా సరే అలాంటి వాళ్ళకి పురుడు పోసుకోవటం కోసం ఆయన ఆశ్రమం కల్పించాడు. అలాగే మన తెలుగు ప్రాంతంలో కందుకూరి వీరేశలింగం గారు భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాలనేటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. నిజానికి ఇదే పెద్ద కొత్తగా అనిపించదు, కానీ శూద్ర కులాలలో భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవటం అనేది చాలా సహజంగా మొదటి నుంచి ఉన్నటువంటిది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లేక మిగతా వాటిలో ఇది సహజమైంది. క్షత్రియ వాటిలో కూడా ఇలాంటిది కొంత ఉంది. కానీ బ్రాహ్మణీయ వర్గంలో బ్రాహ్మణీయ స్త్రీలు మాత్రం భర్త చనిపోతే మరి పెళ్లి చేసుకునే వాళ్ళు కారు. అలాంటి వాళ్ళకు తెల్ల చీర కట్టించి, గుండు కొట్టించి, బొట్టు తీసేసి, కట్టు అంతా తీసేసి, గాజులు ఇట్లాంటి అన్ని తీసేసి ఒక అందవికారంగా మార్చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి శారీరక కోరికలు లేకుండా చేయటం కోసం, వాళ్ళని చూడగానే వాళ్ళ ముఖం చూస్తే తప్పు అనేటువంటి ఒక తప్పుడు అపచారాన్ని, ఆచారాన్ని కూడా ప్రవేశపెట్టారు. శుభకార్యాలకు కూడా అలాంటి విధవరాలని, భర్త చనిపోయినటువంటి వాళ్ళను పిలిచేటువంటి వాళ్ళు కారు. ఈనాటికి ఆ విధంగా పిలిచేటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఆమె నేరం ఏమిటి? ఆనాటి కాలంలో 60 ఏళ్ల ముసలాయనకు 6 ఏళ్ల పిల్లను కట్టి పెళ్లి చేసేటువంటి వాళ్ళు, తొట్టిలకు బాసిగా కట్టే వాళ్ళు అనే అటువంటి ఒక నానుడి మనం వింటాం. ఎందుకంటే ఆనాడు పురుషులు ఎక్కువ, స్త్రీలు తక్కువ. ఒకనొక దశలో పురుషులు స్త్రీలు కొద్ది గొప్ప ఎక్కువ తక్కువతో సరిసరబంగున పరిస్థితి. కానీ ఈనాడు ప్రతి 1000 మంది ఆ పురుషులకు స్త్రీ సంఖ్య తగ్గిపోయి 940 మంది మాత్రమే ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా కొంచెం స్త్రీ తక్కువ ఉన్నారు, నిష్పత్తిలో తక్కువ ఉన్నది. కాబట్టి
అప్పుడు చిన్నపిల్లలకే వివాహాలు చేసే పరిస్థితి. ఆ మగ వ్యక్తి ముసలైన కనుక తొందరగా చనిపోతాడు. ఈమె ఆ భర్త చనిపోయిన తర్వాత భర్తతో కాటిలో వేసేటువంటి పరిస్థితి. సతీ సహగమనం ఏదైతే ఉందో దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల రెండో వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా కందుకూరి వీరేశలింగం గారు ఆ బ్రాహ్మణ స్త్రీలు ఎవరైతే వివాహాలు చిన్నతనంలో చేసుకుని భర్త చనిపోయిన విధవరాలు ఉన్నారో వాళ్ళకు పెళ్లి చేయాలనేటువంటి ఒక ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చాడు. అంతేకాదు ఆనాడు స్త్రీలకు విద్య కూడా అందేది కాదు, స్త్రీలకు విద్య అవసరం ఉండేది కాదు, స్త్రీలకు విద్య అవసరం లేదు అనేటువంటి ఒక పరిస్థితి ఉండేది. కానీ స్త్రీలు కూడా విద్య నేర్చుకోవాలి, వారు చదువుకోవాలి అనేటువంటి స్త్రీకి విద్య కావాలి అనే ఒక సంస్కరణ ఉద్యమాన్ని కూడా కందుకూరి వీరేశలింగం గారు తీసుకొచ్చాడు. అలాగే మూఢనమ్మకాలపై కూడా కందుకూరి వీరేశలింగం గారు పోరాడారు. కందుకూరి వీరేశలింగం గారి చరిత్ర కనుక మనం చదివితే అందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మనకు కనపడుతుంది. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా దెయ్యాలు అంటే అందరికి భయం. చీకటి అయిందంటే దయ్యాలు ఉంటాయి అని భయపడేవాళ్ళు. ఒక మర్రి చెట్టు ఉందంటే మర్రి చెట్టు మీద దయ్యాలు ఉంటాయని భయపడేవాళ్ళు. ఆ ప్రాంతం నుంచి పోవటానికి భయపడేవాళ్ళు. లేదా ఒక శ్మశాన వాటిక వైపు పోవటానికి భయపడతారు, ఇప్పటికి కూడా భయపడతారు. దయ్యాలు లేవు, దయ్యాలు ఉండటం అనేది అబద్ధం అని వారి స్నేహితులతో చిన్నతనంలో వీరేశలింగం గారు మాట్లాడాడు. వాళ్ళ స్నేహితులు బెట్టుగట్టారు, అరే దయ్యాలు లేవంటున్నావు, నిజమా? నువ్వు అనేది తప్పు. ఇగో మా అన్న దయ్యాన్ని చూశాడు, మా నాన్న దయ్యాన్ని చూశాడట, మా అమ్మకు దయ్యంలో వచ్చిందట అని ఆ పిల్లలు వీరేశలింగం గారితో మాట్లాడేవాళ్ళు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అనుకున్నారు. ఒకనాడు ఏం జరిగిందంటే, ఒకవేళ నిజంగా నువ్వు దయ్యాలు లేవు అంటున్నావు కదా, మరి ఉన్నాయా లేవా అనేది ఎట్లా నిరూపించాలి అని అంటే, శ్మశాన వాటికలో గనక నువ్వు ఒక రాత్రి ఉండగలిగితే, నిన్ను దయ్యాలు తినకపోతే, నిన్ను చంపేయకపోతే దయ్యాలు లేనట్టు లెక్క. మేము కూడా ఇక దయ్యాలు లేవని నమ్ముతాం అని వాళ్ళ స్నేహితులు ఆయనకు చెప్పారు. ఆయన వాళ్ళు పెట్టినటువంటి ఆ షరతును ఆయన అంగీకరించాడు. ఇక ఒక రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత స్నేహితులందరూ కలిసి ఆ శ్మశాన వాటికకు పోయారు. శ్మశాన వాటికలో వీరేశలింగం గారు పడుకున్నాడు. వీరు శ్మశాన వాటిక కొద్ది దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు చాటును దాక్కున్నారు. ఎప్పుడు దయ్యం వస్తుందా, ఎప్పుడు వీరేశలింగం గారిని పట్టుకొని తింటదా, ఎప్పుడు దయ్యం వస్తుందా, ఎప్పుడు వీరేశలింగం గారి పీక బిసికి చంపుతుందా అని. అందులో ఒకడికి, ఒరే వీరేశలింగం గారిని ఆ దయ్యం వచ్చి చంపేస్తే, రక్తం తాగితే అమ్మనాన్నకు మనం ఏమని చెప్తాంరా? మన స్నేహితుడిని మనం చంపుకుంటామా? వద్దు, మనకి షరతులు వద్దు, ఏమొద్దు, వీరేశలింగాన్ని పిలుద్దాం అని ఒకరు, ఏదో చెబుదాం అని ఇంకొకరు జరిగింది. ఏది ఏమైతేంది, ఆ రాత్రి అంతా తెల్లవారు లేసి వీరేశలింగం గారు అందులోనే పడుకొని తెల్లారు లేసి చక్కగా వచ్చాడు. అరే నిన్ను దయ్యాలు ఏం చేయలేదా, రాత్రి చంపలేదా అని వాళ్ళ స్నేహితులు అడిగారు. చంపలేదు, అసలు దయ్యాలు ఉంటే కదరా చంపేది, దయ్యాలు ఉండటం ఏంట్రా, ఇది ఒక మూఢనమ్మకం అని వీరేశలింగం గారు చెప్పారు. ఈ విధంగా స్త్రీ విద్య కోసం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా స్త్రీ విద్య కోసం విధవరాళ్ళ పెళ్లిలా చేసుకోవాలి, భర్త చనిపోతే స్త్రీ మరో పెళ్లి చేసుకోవచ్చు అనేటువంటి దానికోసం వీరేశలింగం గారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ మేరకు చట్టాలు వచ్చాయి, ఆ మేరకు సమాజంలో కొంత మార్పు జరిగింది. అయితే ఇదే విషయాన్ని మనం చూసినప్పుడు మరి వీరేశలింగం గారిని ఒక విప్లవకారుడు అనొచ్చా, ఒక తిరుగుబాటుదారుడు అనొచ్చా, లేక ఇలా చేసినటువంటి వాళ్ళని ఇట్లా అనొచ్చా అనేది ఒక ప్రశ్న. కానీ కాదు, అతను ఒక సంఘ సంస్కర్త మాత్రమే. అంటే ఏమిటి సంఘ సంస్కర్తకు విప్లవకారునికి ఉన్నటువంటి తేడా ఏమిటి? ఎవరిని సంఘ సంస్కర్త అనాలి, ఎవరిని విప్లవకారులని అనాలి అన్నప్పుడు ఇదే విషయాల్ని కనుక మనం చూసుకుంటే, కార్ల్ మార్క్స్ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక రచయిత, కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గ పక్షపాతి కార్ల్ మార్క్స్ దృష్టితో గనక మనం చూసినప్పుడు, సమాజంలో ఉండేటువంటి పాలక వర్గాలు, సమాజంలో ఉండేటువంటి పాలిత వర్గాలను దోపిడీ చేసుకోవటం కోసం ఏర్పాటు చేసినటువంటిదే మూఢనమ్మకాలు గాని, కుల వ్యవస్థ గాని, దోపిడీ వ్యవస్థ గాని. కాబట్టి ఈ వ్యవస్థ నిర్మూలన కోసం పోరాటం చేయకుండా, ఆ వ్యవస్థలోని కొన్ని విషయాలను సంస్కరించడం కోసం, కొన్ని విషయాలను మార్పు చేద్దామని ప్రయత్నం చేయటం అనేది అది సంస్కర్తలు చేసే పని. ఆ వ్యవస్థ కూలిపోవాలి, ఆ వ్యవస్థను నిర్మూలించాలి అనేది విప్లవకారులు చేసేటువంటి పని. అది విప్లవకారులకి సంస్కర్తకు ఉండేటువంటి తేడా. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం కులాన్ని నిర్మూలన జరగాలి, కులాన్ని నిర్మూలించాలి, కుల రహిత సమాజం ఏర్పాటు కావాలి. అలా కాకుండా ఒక గాంధీ లాగా లేక మరొకరిలాగా కుల వివక్షలు పోవాలి, అంటుబుట్టు పోవాలి, మనిషిని మనిషిగా చూడాలి అని చెప్పటం చాలా అందంగా ఉంటుంది. కానీ కులమే పోవాలనటం విప్లవం, కులమే రద్దు కావాలంటాం విప్లవం, కుల వివక్షలు పోవాలంటే సంస్కరణ. ఇది తేడా. అలాగే స్త్రీలకు విద్య కావాలి అన్నప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే, తల్లి సావిత్రిబాయి పూలే పాఠశాలలు పెట్టి ఏ స్త్రీలకు విద్య చెప్పించడానికి ప్రయత్నం చేశారు? అట్టడుగు వర్గాల స్త్రీలకు విద్య చెప్పించడానికి ప్రయత్నం చేశారు. దళిత
అమ్మాయిలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఆ విధంగా చేసినప్పుడు సమాజంలో ఉండేటువంటి స్త్రీలందరూ సమానమే. అది ఆధిపత్య కులాల్లోని స్త్రీలో లేక మరో స్త్రీలో కాదు, అట్టడుగు స్త్రీ పైకి వచ్చినప్పుడు మాత్రమే సమాజం బాగుపడుతుందని, అట్లా చదువు అందరికీ సమాన అవకాశాలు కలిగించే విధంగా ఉన్నప్పుడు అది విప్లవం అవుతుంది. అలా కాకుండా కొందరి సొత్తు అయినప్పుడు అది సంస్కరణ అవుతుంది. ఈనాటికి కూడా చదువు అందరికీ అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఉండే చదువు రకరకాల పేర్లతోటి డబ్బున్నటువంటి వాళ్ళకి అందుతున్నటువంటి పరిస్థితి తప్ప డబ్బు లేనటువంటి వాళ్ళకు చదువు లేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అందుకని సమాజంలో ఉండేటువంటి అసమానతలను కూల్చకుండా, సమాజాన్ని మార్పు కోసం పనిచేయకుండా, సమాజంలో ఉండేటువంటి ఈ అసమానతలపై అప్పటికప్పుడు కొన్ని రిఫార్మ్స్, కొన్ని సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం మంచిదే అయినా సమూల మార్పు చేయకుండా అది సాధ్యమయ్యే పని కాదు. అయితే కొందరు అంటారు, ఆనాడు అదే గొప్ప విప్లవం ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం అనేది మామూలు విషయం కాదు కదా, వీరేశలింగం గారు అట్లా పోరాటం చేశారు కదా, అది ఎందుకు విప్లవంగా మీరు గుర్తించరు అని అంటారు. విప్లవం అంటే మార్పే. మార్పు వేరు, సమూలమైనటువంటి మార్పు వేరు. మార్పుకు సమూలమైనటువంటి మార్పుకు వేరు. కాబట్టి ఈ మార్పును కోరుకోవటం అనేది సంస్కరణ, సమూలంగా మార్పు చేయటం అనేది విప్లవం. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు వ్యవస్థను కాపాడుకుంటూ ఆ వ్యవస్థలోని లోపాలలో చిన్న చిన్న మార్పులు చేయడానికి ప్రయత్నం చేయటం అనేది సంస్కరణ. కాడి గొంగళ్ళలో అన్నం వేసుకొని తింటూ అన్నంలో వెంట్రుకలు వచ్చాయని చెబితే ఆ వెంట్రుకలు వేరేయడానికే సరిపోద్ది కానీ అన్నం తినడానికి పనికిరాదు. అలాగే పెట్టుబడిదారి సామ్రాజ్యవాద లేక దోపిడి పాలక వర్గాల వ్యవస్థ ఉన్నంత కాలం ప్రజలకు అవస్థలుంటాయి, అసమానతలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యవస్థని, ఆ దోపిడీ వ్యవస్థనే రూపుమాపాలి, నిర్మూలించాలి అనటం విప్లవం అనేటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మిత్రులారా, ఇప్పుడు మీరే ఆలోచించండి. సంస్కరణ తప్పు కాదు, కానీ సంస్కరణ దాటి సమూల మార్పు కోసం పనిచేద్దామా లేక ముందు ఆ సంస్కరణ కోసం పనిచేద్దామా అనేది లెఫ్ట్ యూ. ఇది మీకే వదిలేస్తున్నా. ఈనాటికి స్త్రీకి విద్య అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటికి కూడా భర్త చనిపోయినటువంటి స్త్రీలు మరో పెళ్లి చేసుకోవటం తప్పు కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి స్త్రీలను శుభకార్యాలకు, ఆయా కార్యాలకు దూరం చేయకుండా వారు కూడా మనిషే, వారు తప్పేం లేదు తన భర్త చనిపోతే అని అన్నిటికి కూడా ఆమెను కలుపుకొని వచ్చేటువంటి విధంగా ఉండాలి. అటువంటి ముండరాలను చూడకూడదు, అసలు ఆ మాటే తప్పు, దాన్ని చూడకూడదు అనేది తప్పు, బొట్టు పెట్టుకోవద్దని తప్పు, గాజులు పెట్టుకోవద్దు అనేది తప్పు, అన్ని తీసేయాలి, ఆమె వైట్ చీరతో ఉండాలి. కొంత మార్పులు వచ్చినప్పటికీ కూడా ఇంకా అటువంటి వారి ఎడల తీవ్ర వివక్షలు ఉన్నాయి. ఆ స్త్రీ ఎంతో హ్యూమిలేషన్ గురవుతుందో మనకు తెలియదు కాదు. కాబట్టి అటువంటి దాన్ని ఇంకా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇక కుల వ్యవస్థ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత వికృత రూపం దాల్చిందో, ఎంత వికృత రూపంగా ఉందో మనకు తెలుసు. అందుకని కుల నిర్మూలన పోరాటాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ విముక్తి పోరాటాలు, స్త్రీ సాధికారిత పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే విద్య 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 అందరికీ మెరుగైనటువంటి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం, సమాన అవకాశాలు ఉండే విధంగా, అందరికి అందే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారికి మరొక మారి వారి జయంతి సందర్భంగా వారికి జయజయలు తెలియజేస్తూ, ఆ జయంతి ఉత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా అనేక సంస్కరణ ఉద్యమాలు రావాలి, విప్లవోద్యమాలు రావాలని మనవి చేస్తూ చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడాన్ని మాత్రం మర్చిపోకండి అని మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.